దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, సైన్యమంతయు కూడా ఆయనకి నమస్కారం చేయుచున్నదంట. ఏ సైన్యము దేవునికి నమస్కారం చేస్తుంది? నమస్కారం చేయడానికి కారణం ఏంటి? దేని వలన వారు నమస్కారం చేస్తూ ఉన్నారు? చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. దేవుని బిడ్డలారా, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. గొల్లలకి దూత చెబుతూ ఉన్నటువంటి వార్త ఇది. ఏంటంట? మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడంట. మనల్ని రక్షించడానికి, మనల్ని కాపాడడానికి ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పేసని దూతల ద్వారా దేవుడు మనకి శుభవచనము, శుభవార్త తెలియజెప్పుచూ ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దేవుని వాక్యం ఎంత చక్కగా మనకి ఉదయకాల సమయంలో తెలియజేయబడతా ఉంది. దేవుని బిడ్డలారా, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అంట. దూతల ద్వారా చెప్పబడుతున్న ఈ మాటని మనము ఎన్నో సంవత్సరాలుగా చదువుకుంటూ ఉన్నాము. కానీ ఈరోజు దూతలు చేస్తున్నటువంటి కార్యం చూడండి. అక్కడ ఎంత చక్కగా వాక్యం సెలవిస్తూ ఉందంటే, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద సమాధానములు కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచున్నాయంట. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని చెప్పేసని దూతల సైన్యము ఆయనకి స్తోత్రం చేయుచున్నవి. దేవుని బిడ్డలారా, మనకి సమాధానం ఇవ్వడానికి, ఆయనకి ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం ఇవ్వడానికి నీవు దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా మీరున్నట్లయితే ఆయన జన్మదినము లేక ఆయన పుట్టుక దినము, ఈ క్రిస్మస్ దినాలు మన కుటుంబాలలో సమాధానము ఉండును గాక. సమాధానము లేని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి, ఐక్యత లేని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి, సంతోషము లేని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి, తృప్తికరంగా జీవించలేని కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. కానీ నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కుటుంబానికి సమాధానం ఇవ్వడానికి, మీ కుటుంబానికి ఐక్యత ఇవ్వడానికి, మీ కుటుంబానికి సంతోషం ఇవ్వడానికి పుట్టి ఉన్నాయని చెప్పి దూతలు ప్రకటిస్తూ, దూతలు ఆయనకి స్తోత్రము చేయుచున్నాయంట. దేవుని బిడ్డలారా, చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో, నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండినది అంతటిని, సముద్రములు వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవుని బిడ్డలారా, ఆకాశ సైన్యము, దేవుని దూతలు ఆయనకి నమస్కారం చేయుచున్నవి. మన కొరకు సృష్టించినటువంటి సృష్టిని బట్టి, కాపాడుతున్న విధానమును బట్టి ఈరోజు దేవుడు నీకు కూడా ఇంతే సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు కనుక నీవు నీ కుటుంబ సమేతంగా దేవునికి సాగిలపడి నమస్కరించి ఆయనకి స్తోత్రము చేయండి. అలా చేసినట్లయితే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, సమాధానం ఇస్తాడు, నిండుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఇలాంటి గొప్ప స్థితి మీకు కావాలి అంటే పరలోక సైన్యము దేవుని స్తోత్రం చేయుచున్నది. మీరు స్తోత్రం చేసినట్లయితే ఆయన మిమ్మల్ని నిండారుగా ఆశీర్వదించును గాక.